ఈ కార్యక్రమానికి నన్ను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, కొండ సురేఖక్క గారిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఆహ్వానించి అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను బలహీన వర్గాల యొక్క లెక్క తేలాలి అని 100 సంవత్సరాల నుంచి ఉన్న ఆకాంక్ష నెరవేరిన సందర్భంలో అభినందించడానికి వచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా ఈ అభినందనలు నాకు కాదు, మీరిచ్చే అభినందనలు అన్నిటిని కూడా మూట కట్టుకొని వెళ్ళి రాహుల్ గాంధీ గారికి ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే ఈ ఆలోచన ఎవరు చేయనప్పుడు మీరు అడగకంటే ముందే రాహుల్ గాంధీ గారు తన బాధ్యతగా తీసుకున్నారు. ఇది చాలామందికి 1931 బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగిన కులగణన గురించి తెలుసు, కానీ 2011లో యూపీఏ ప్రభుత్వంలో కులగణనను ఆనాడు రాహుల్ గాంధీ గారు చేపించారు. కానీ ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కాలే. 2014లో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ను పూర్తిగా దాచిపెట్టింది. సో రాహుల్ గాంధీ గారు 2011లోనే దేశ జనాభాలో ఉన్న బలహీన వర్గాల లెక్కలు తేల్చాలని ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం ఆనాడు సేకరించింది. అది పబ్లిష్ కాకపోవడం, అది చర్చ పెద్ద ఎత్తున జరగకపోవడం, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు ప్రచారం చేసుకోకపోవడం, పనిచేస్తున్నారు కానీ ప్రచారం చేసుకుంటలేరు అన్నట్టుగా ఆ రోజు చర్చ జరగలే. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఏ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తాం, అదేవిధంగా కేంద్రంలో అధికారం రాగానే కులగణన చేయడమే కాదు, రిజర్వేషన్లను 50% పరిధిని రద్దు చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బలహీన వర్గాలకు పెంచుతామని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రెండు ప్రత్యేకమైన అంశాలని చెప్పి నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను. మొదటి అంశము, ఈ దేశ జనాభా లెక్కలు ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. అది 2001 కావచ్చు, 2011 కావచ్చు, 2021 కావచ్చు, ఇట్లా ప్రతి 10 సంవత్సరాలకు 1951 నుంచి మొదలు పెడితే 1951, 61, 71, 81, 91, 2001, 2011, 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. ఈ జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ జనాభా స్పష్టంగా క్లియర్గా కేటగారికల్గా వాళ్ళని నమోదు చేస్తారు. మిగతా సామాజిక